వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలు. ఈరోజు చికెన్ రోస్ట్ కందిపప్పుతో చేసిన సాదా చారు ఈరోజు నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను. రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇది కందిపప్పుతో చేసిన చారు. ఒకటి బాండి పెట్టేసుకొని నూనె వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. రోస్ట్ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసాను. అంతలోపట చికెన్ బాగా శుభ్రంగా కడుక్కొని అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేయాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసాను. తర్వాత 6 స్పూన్ల మిరప్పొడి వేయాలి. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూను ఆయిల్ వేసి బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా వేగిన తర్వాత కలిపి ఉంచుకున్న ఈ చికెన్ ముక్కలని ఇందులో వేసేయాలి. నూనెలోనే చాలాసేపు వేగనివ్వాలి. తర్వాత ఒక స్పూను కొబ్బరి పొడి, ఒక స్పూను ఉల్లి పేస్ట్ రెండు ఇందులో కలిపి గ్రైండ్ చేసి ఇందులో వేసేసుకోవాలి. అందులోనే ఒక యాలకు, లవంగా, దాల్చిన చెక్క వేసి గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ అందులో వేసేయాలి. ఈ విధంగా నూనెలో బాగా వేగనివ్వాలి. రోస్ట్గా చేయాలి దీన్ని. ముక్క అనేది తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఉంటే అది దింపేటప్పుడు ఒక నిమ్మకాయ పిండుకొని దింపుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది, పుల్ల పుల్లగా. అయిపోయింది చికెన్. కొద్దిగా 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. మనం పప్పు చారుకి ఒక చిన్నపాటి గిన్నె పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో కొన్ని మెంతులు, జీలకర్ర, ఆవాలు, 4-5 ఎండుమిరపకాయలు వేయాలి. తర్వాత ఒక చిన్న గ్లాస్ అంత కందిపప్పును పెట్టుకోవాలి మెత్తగా. అలాగే ఒక చిన్న టీ గ్లాస్ అంత చింతపండు రసం కూడా వేసేయాలి. వేసి బాగా రుబ్బుకోవాలి. పప్పు ఎంత మెత్తగా ఉంటే చారు అంత బాగా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పప్పును ఇందులో వేసేసి అందులో ఇంకొక గ్లాస్ వాటర్ వేసేసుకొని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ మిరప్పొడి, తగినంత ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. తగినంత వాటర్ వేసుకొని ఈ పప్పుచారుని మరగనివ్వాలి. ఈ విధంగా
చికెన్ రోస్టు రెడీ అయిపోయింది. చికెన్ రోస్టు, పప్పుచారు